లేదు డివోర్స్ అవ్వలేదండి, మా వాళ్ళలో ఎవరిలో డివోర్స్ అవ్వలేదండి అంటారు. మీరు తీసుకోండి, గత 2 తరాల నుంచి తల్లిదండ్రులకి, అమ్మమ్మకి తాతయ్యకి, అమ్మకి నాన్నకి, లేదా నానమ్మకి తాతయ్యకి, నాన్నకి అమ్మకి రిలేషన్ సరిగ్గా ఉండవు. ఓకే వాళ్ళు అక్కడ బ్రేకప్స్ ఉంటాయి. మ్యామ్ ఇలాంటి కేసెస్ నేను చూసాను మ్యామ్ బయట. నో సబ్జెక్ట్ భలే ఉంది. ఇప్పుడు నువ్వు నమ్మనన్నా మళ్ళీ ఇప్పుడు నువ్వే చెప్తున్నావు. అంటే నీ రోగాలు మాత్రమే కాదు, నీ కర్మలు కూడా నీ పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ప్రపంచాన్ని ఉద్ధరిద్దామని మనం బయలుదేరుతున్నాం. ఆ ప్రపంచంలో మనం ఏ ట్రామాస్ పడుతున్నామో, ఏ సమస్యలు పడుతున్నామో, ఎలాంటి ఒత్తిళ్లు పడుతున్నామో అవన్నీ కూడా మన లోపల నుంచి మన బిడ్డలకి వెళ్ళిపోతున్నాయి. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు చాలా కష్టపడిపోయి పిల్లల్ని పిల్లలు పుట్టిన తర్వాత మా అమ్మ నాన్న చిన్నప్పుడు మమ్మల్ని ఇలా చూసుకోలేదు, నా కిడ్కి నేను ది బెస్ట్ ఇవ్వాలని చెప్పేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అఫ్కోర్స్ అందులో మీరు ఉంటారు, నేను ఉంటాను. కానీ మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కానీ మన ఆలోచనలు, మనం చేసే చిన్న చిన్న మనకు తెలియకుండా నీ లోపల ఉన్నాయి కదా. నువ్వు బెస్ట్ ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు వస్తువులు ఇస్తున్నావు. వేర్ ఈస్ యువర్ కర్మ? కర్మని కూడా పిల్లలకి ఇంకొక విషయం, పిల్లలు చెడు వ్యసనాలకి లోనవుతున్నారు అంటే స్ట్రెస్ పెరిగిపోతుంది, తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు అంటారు. అది ఒక విధంగా కరెక్ట్. కానీ ఇంకొక కారణం నేను చెప్తాను ఏంటంటే, చిన్నప్పుడు తండ్రి సిగరెట్ తాగకూడదు అని అది ఏదైతే సర్ప్రెస్ చేసుకుంటాడో, ఆ దాని జోలికి వెళ్లకుండా ఉంటాడో, కొడుక్కి ఇమ్మీడియట్ గా చైన్ స్మోకర్ అవుతాడు. అబ్బా, తండ్రి తాగకుండా, తాగితే చెడిపోతాను అని బయట సొసైటీ ద్వారా వింటాడు. బలవంతంగా ఆ కోరికను అణుచుకుంటే కొడుకు పచ్చి తాగుబోతవుతాడు. అందుకే మీరు చూడండి, తండ్రి చాలా గొప్పవాడండి, ఉత్తముడండి, వీడికి ఎలా వచ్చినాయని తండ్రి సర్ప్రెస్ చేసుకున్నటువంటివన్నీ అతని బీజంలో ఉండే ఆ బీజం ద్వారా కొడుకు వచ్చేస్తాయి. కొడుకుకి తండ్రి ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు నువ్వు అన్నావు కొడుక్కి చాలా ఫ్రీ ఇవ్వాలి, మేము పడ్డానికి కష్టాలు పడకూడదు. ఎప్పుడైతే మీరు ఫ్రీ ఇస్తున్నారో మీ విల్లింగ్స్ కి ఫ్రీ ఇస్తున్నారు, నాట్ యువర్ చిల్డ్రన్. సో ఇప్పుడు తల్లి కూడా అనుకుంటది, ఈ భర్త కాకపోతే ఇంకొక భర్త వచ్చి ఉండున్నట్టయితే నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని, నేను చదువుకొని ఉండున్నట్టయితే వీడితో ఉండేదాన్ని కాదు, నేను చదువుకొని ఉంటే నా అత్తమావలతో ఇన్ని కర్మలు పడాల్సిన అవసరం లేదని బిడ్డని చదివిస్తుంది. బిడ్డని చదివించి డిగ్రీ ఇచ్చింది, కానీ తన ఆలోచనలు వీడితో ఉండేదాన్ని కాదు, ఇంకా చదువుకుని ఉంటే వీళ్ళతో ఉండేదాన్ని కాదు, నేను ఉద్యోగం చేస్తే ఈ జీవితమే నాకు అక్కర్లేదు, నాకు ఇష్టం వచ్చిన వాళ్ళతో ఉండేదాన్ని అని మనసులో ఏదైతే అనుకుంటుందో, నీ కూతురికి నువ్వు డిగ్రీతో పాటు ఇవి కూడా ఇచ్చేస్తున్నావు. ఓకే, అయ్యా మన మనస్సులో మనం ఏదైతే అనుకుంటామో, సో కర్మ అనే కాన్సెప్ట్ ఇంత పెద్దదా మ్యామ్? 200%. ఓకే, అంటే విన్నాను కర్మలు ఉంటాయి డెఫినెట్గా, అంటే దైవం వదిలిపెట్టిన కర్మ నిన్ను వదిలిపెట్టదు అనే కొటేషన్స్ నేను ఇన్స్టాగ్రామ్లో చదివాను. కానీ బట్ మీరు ఇప్పుడు చెప్తుంటే లైవ్లో ఏంటి నిజమా ఇదంతా అని నేను మర్చిపోతున్నాను, నేను ఇన్వాల్వ్ అవుతున్నాను యాక్చువల్గా చెప్పాలి అంటే. చాలామంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఏంటి అని అంటే, ఇప్పుడు చాలా ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ ఇది తీసుకోండి, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా ఎదుటి వాళ్ళని సతాయించేస్తారు. సతాయించగానే ఇమ్మీడియట్ గా వాళ్ళ అధికారంలోకి రాగానే వీళ్ళకి అవే ఇష్యూస్ వస్తాయి. ఎందుకు? దీని ప్రతీకారమా? ఆ ప్రతీకారం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ప్లాన్ చేసింది. అలాగే ఒకవేళ నువ్వు వాడికంటే గొప్పగా ఉన్నావు, కానీ ఎక్కడెక్కడో కదిలి అది నీ ఇంట్లోకి ఎలా వచ్చేస్తుంది అంటే, నువ్వు ఏదైతే విసురుతావో విశ్వంలోకి, నువ్వు ఏదైతే చేసి ఎంజాయ్ చేస్తావో, విశ్వానికి అలవాటు ఏంటి, నువ్వు ఎంజాయ్ చేసేది నీకు ఇవ్వడం. ఓకే, ఎదుటివాడు చచ్చిపోతే, కొడుకు చచ్చిపోతే నువ్వు హ్యాపీ ఫీల్ అయినావు, ఓకే అని అలా మోసి 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 నీ ఇంట్లోకి తీసుకొస్తుంది. ఆ పనులు చేయడానికి నువ్వు ఎంజాయ్ చేస్తావు, ఆ పనులు అన్నీ అయిపోతాయి, నువ్వు చేయాల్సినవి అన్నీ అయిపోతాయి, కానీ ఇంకొకటి విషయం నీకు ఇవ్వాలి, తీసుకొచ్చి నీ కొడుకుని వేసేస్తుంది. అక్కడ కట్ అవుతుంది కర్మ. అప్పుడు రియలైజేషన్లోకి వెళ్తారు, ఎస్ నేను చేసిన పాపమే. ఈ మధ్య మనము ఒక వార్త చూసాము, ఒక ముస్లిం అతను చిన్నప్పుడు, అతను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఒక ఇద్దరిని చంపేశాడు, మర్డర్ చేశాడు. అది వార్త న్యూస్ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత తన ఇంట్లో తన 2 కొడుకులు అతి భయంకరంగా చనిపోయారు. చనిపోయిన తర్వాత అతను బయటికి ఎక్స్ప్రెస్ చేశాడు, మొత్తం అందరికీ వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి చెప్పేశాడు, నేను చేసిన పాపాలు నా బిడ్డలకి తగిలినాయి, నేను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు పలానా వాళ్ళని అతి కిరాతకంగా చంపేశాను, ఆ పాపమే నా ఇంట్లో వచ్చి నా బిడ్డల్ని తీసుకొని వెళ్ళిపోయింది. రియలైజేషన్
అది అతను తెలుసుకున్నాడు. అంటే నేను ఏది ఇస్తానో తిరిగి అదే నాకు వస్తుంది అనేది అతను తెలుసుకున్నాడు. ఇప్పుడు చెప్తున్నాను, ఆ పేరెంట్స్ కూడా మళ్ళీ వీటికి హీలింగ్ క్లాసెస్ ఉంటాయి. మీరు మీ కర్మని హీల్ చేసుకోవచ్చు, ఈ థాట్స్ అన్నిటినీ హీల్ చేసుకోవచ్చు. మీరు హీల్ చేసుకుంటే మీ పాప క్లియర్ అయిపోతుంది, వాళ్ళ పాప క్లియర్ అయిపోతుంది. ఓకే, ఈ ఏ ఎమోషన్స్ అయితే మీ తరతరాల నుంచి మీరు తీసుకొని వస్తున్నారో ఆ ఎమోషన్స్ని మీరు క్లీన్ చేసేసుకున్నారు అంటే మీ పిల్లలు హ్యాపీ ఉంటారు. నేను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినట్లేదు మ్యామ్, ఏదో సైకాలజీ క్లాస్కి వచ్చినట్టుంది నాకు. ఈరోజు అసలు అనుకున్న కాన్సెప్ట్ ఏంటో మర్చిపోయాను నేను కంప్లీట్గా. అంటే మీరు బ్లాక్స్ అని చెప్పేసరికి నిజంగా ఈ హీలింగ్ మీరు అన్నట్టుగా ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆ జర్నలిస్ట్ వ్యవహారంలో కూడా తన వ్యవహారంలో కూడా జరిగింది ఏంటి అంటే, పేరెంట్స్ చిన్నప్పటి నుంచి తనతో లేరు, ఆ ప్రేమ తను ఎత్తుక్కుంటూనే ఉంది. కానీ ఇప్పుడు ఫైనల్గా తనకేమిచ్చింది, తన పాపకేమిచ్చింది? నేను అదే చెప్తున్నాను కదా, అది అక్కడ ఆ కర్మ చేసింది ఈమె కాదు, పేరెంట్స్. అరే మీరు మీకంటే సమాజం ముఖ్యం అన్నప్పుడు మీరు పిల్లలు ఎందుకు అన్నారు? కనేసి వేరెవరికో ఇచ్చారు, వాళ్ళు బాగానే చూసుకొని ఉండొచ్చు, కానీ సమాజం చూసిందా? సమాజంతో ఆమె ఎన్ని ఫేస్ చేసి ఉండాలి, అలాగే బంధువులతో ఎన్ని ఫేస్ చేసి ఉండాలి, అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు తల్లిని హత్తుకొని పడుకొని ఒక బాధ చెప్పుకోవాలనిపించినప్పుడు తల్లి ఇంకెవరినో బాగు చేయడానికి ఎక్కడో ఉంది. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, తల్లి ఈ సమాజంలో మన పిల్లలు కూడా సమాజంలో వాళ్ళే. మన పిల్లల్ని త్యాగం చేసేసాము అని అంటే ఇక్కడ నువ్వు ఒక్కొరివి సిద్ధం చేసుకున్నావు అని అర్థం. వాళ్ళు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసుకుని సమాజము నాకు ఇచ్చినటువంటి బాధ్యత గొప్పదని నా కూతుర్ని త్యాగం చేశానన్నాడు. ఇవాళ ఆ త్యాగానికి అర్థం ఏంటి? ఈరోజు ఇదే సమాజం మిమ్మల్ని క్వశ్చన్ చేయట్లేదా? ఇదే సమాజం పాపం తన యొక్క స్వేచ్ఛ, విపరీతమైనటువంటి స్వేచ్ఛ అనేటటువంటిది క్రిటిసైజ్ చేయట్లేదా? అంతకి మించి ఇంకొకటి చెప్తున్నా, కర్మ అని అన్నారు కదా, ఇక్కడ కరెక్ట్గా యాప్ట్ అవుతుంది చూడండి. వాళ్ళు ఏదైతే చిన్నప్పుడు ఆ బిడ్డని వదిలేశారో బాధ్యతని, ఈ వయసులో ఆ పిల్లని వీళ్ళు బాధ్యత తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఈ ఏజ్లో దీన్ని ఏమంటారు? కర్మ అనరా? అగ్రీడ్. ఆ బిడ్డని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి వెళ్ళింది ఆ అమ్మాయి. నా విషయంలో మీరు ఏం మైనస్ చేశారో అది ఫుల్ఫిల్ చేయండి. అసలు నిజంగా మ్యామ్, అంటే ఏదో జరిగింది ఇంతవరకు మేము ఆలోచించాం కానీ బట్ ఈ సైకిల్ మేము ఆలోచించలేదు ఎవరో. ఇప్పుడు వాళ్ళు సమాజం అని వెళ్ళిపోయారమ్మా, బిడ్డను వదిలేశారు, కానీ బిడ్డ యొక్క కర్మ మళ్ళీ తిరిగి నీ దగ్గరికే వచ్చింది. ఈ వయసులో వాళ్ళు అంత ఏజ్లో మళ్ళీ ఈ పిల్లని వాళ్ళు పెంచాల్సినటువంటి వయసు. కరెక్ట్గా మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలు కరెక్ట్గా వాళ్ళ అమ్మ ఏ ఏజ్లో ఒంటరిది అయిపోయిందో మళ్ళీ ఈ అమ్మాయి అదే ఏజ్లో ఒక మంచి కంపానియన్షిప్, ఒక మంచి హస్బెండ్ దొరికితే షీఈ్ వెల్ అండ్ గుడ్. లేదు అంటే ఏంటి తన పరిస్థితి? మళ్ళీ తను కూడా షీఈ్ ఆల్సో గోయింగ్ టు బికమ్ అలోన్ కదా మ్యామ్. నిజమే, నేను అదే చెప్తున్నాను, తల్లులకి మీ కర్మలు మీతో తెంచేయండి, మీ పిల్లలకి ఇవ్వద్దు. నిజంగా మ్యామ్, ఇది నిజంగా చెప్పాలి అంటే చాలా పెద్ద క్లాస్ ఏమో, ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఏమో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.